హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. నేను పావు సగం అండి, సగంలో సగం తీసుకున్నాను క్యాబేజీ. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇంత సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. సగం స్పూను మెంతులు వేసుకోవాలి. వేసి కొంచెము దూరగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. వీటిని చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇందులోనే 1 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీకి పట్టుకోవాలి, స్మూత్గా పౌడర్గా పట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో 5 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగేదాకా ఆగాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి. 5 ఎండుమిర్చి వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్లో మనం పట్టి పెట్టుకున్న ఆవాల పిండి వేసి కలపాలి. సగం స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల కారపొడి వేసుకోవాలి. 4 స్పూన్లు అయితే సరిపోతుంది. 2 స్పూన్ల సగము సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. 3 స్పూన్ల నిమ్మరసం అయితే సరిపోతుంది. వేసి మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలా కలపాలి. మనము దీన్ని స్టీల్ గిన్నెలో వేసి మంచిగా కలుపుకుందాం. చేత్తో నొక్కుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది ముక్కలకు ఉప్పు కారం మంచిగా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా అంతా కలిపి ఇలా అంతా కలుపుకోవాలి. ముందుగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ని ఇందులో వేసుకొని కలపాలి. చల్లార్చిన తర్వాతనే వేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది 2 రోజులు ఊరితే టేస్ట్ అనేది బాగుంటుందండి. అప్పటికప్పుడు కూడా తినచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుంది ముక్క అనేది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి.
అంతేనండి, రెడీ అయిపోయింది క్యాబేజీ పచ్చడి, నిల్వ పచ్చడి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు కూడా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టాలి, బయట మాత్రం పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు కూడా బాగుంటుంది, పాడనేది అస్సలు కాదు. క్యాబేజ్లో ఎన్నో పోషకాలు ఉంటాయండి. తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాబేజీ నిల్వ పచ్చడి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 10 నిమిషాల లోపల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.